శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు 8 కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశివారికి ఈరోజు ఆర్థికంగా ఊహించని మలుపులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం లేదా వారసత్వ ఆస్తి రూపంలో డబ్బు చేతికి అందే సూచనలు బలంగా ఉన్నాయి. అయితే ఈరోజు మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలలో తొందరపాటు అస్సలు పనికిరాదు. మీ వ్యవస్థ మరియు ప్రక్రియపై మీకు నమ్మకం ఉన్నప్పటికీ మార్కెట్ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రియమైనవారు, ముఖ్యంగా కుటుంబ పెద్దలు లేదా అనుభవజ్ఞులైన స్నేహితుల సలహాలు తీసుకోవడం వల్ల మీరు తప్పుడు పెట్టుబడుల నుండి రక్షించబడతారు. చట్టవ్యతిరేకమైన మార్గాలలో లేదా సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో వెళితే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యక్తిగత విషయాలపై లేదా కుటుంబ సమస్యలపై మీరు ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కొన్ని మంచి ఆర్థిక అవకాశాలను చేజార్చుకునే ప్రమాదం ఉంది. తర్కంతో ఆలోచించి సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ఈరోజు వచ్చే ఊహించని లాభాలను భవిష్యత్తుకు భరోసాగా మార్చుకోగలరు. కుంభరాశివారు ఈరోజు ఆరోగ్యం పట్ల అత్యంత సున్నితంగా ఉండాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మానసిక ఆందోళనలు లేదా వ్యక్తిగత సమస్యల ప్రభావం మీ శారీరక ఆరోగ్యంపై పడే అవకాశం ఉంది. ఇది జీర్ణ వ్యవస్థపై లేదా రక్తపోటుపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి పనులను వివేకం మరియు వినయంతో నెమ్మదిగా చేయటం మంచిది. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోవద్దు. మీ జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో స్థిరత్వాన్ని పాటించడం చాలా ముఖ్యం. ప్రియమైన వారి సలహాలు, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినవి, తప్పకుండా పాటించండి. ఆకస్మిక అనారోగ్యాలు లేదా గాయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతంగా ఉండటానికి యోగా, ధ్యానం వంటివి చేయటం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ఈరోజు మీకు చాలా అవసరం. ఉద్యోగరంగంలో ఉన్న కుంభరాశివారు ఈరోజు చాలా ఓపికతో మరియు సౌమ్యంగా వ్యవహరించాలి. కార్యాలయంలో పనులను వివేకంతో మరియు వినయంతో పూర్తి చేయండి. మీ పై అధికారులు లేదా సహోద్యోగులతో వాదనలకు దిగవద్దు. ముఖ్యమైన ప్రాజెక్టుల విషయంలో లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరైన సన్నద్ధతతో ముందుకు సాగండి. కార్యాలయ నియమాలను, విధానాలను ఖచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం. వాటిని ఉల్లంఘించడం మీకు ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మీ బృందంతో సామరస్యంగా పనిచేయడం వల్ల మీరు లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. అనుభవజ్ఞులైన సహోద్యోగులు లేదా మీ మేనేజర్ యొక్క మార్గదర్శకత్వం మీకు సరైన దారి చూపుతుంది. మీ వ్యక్తిగత జీవితంలోని సమస్యలు మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపకుండా జాగ్రత్తపడండి. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశివారు ఈరోజు చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యాలి. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు లేదా పెద్ద పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రభుత్వ నిబంధనలను, చట్టాలను ఖచ్చితంగా పాటించండి. ఏ చిన్న ఉల్లంఘన అయినా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ వ్యాపార వ్యవస్థపై మరియు ప్రక్రియలపై నమ్మకం ఉంచి స్థిరమైన విధానాలను అనుసరించండి. అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు లేదా మీ కుటుంబంలోని పెద్దల సలహాలు తీసుకోవడం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఊహించని విధంగా కొన్ని లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్ అస్థిరంగా ఉండే అవకాశం ఉన్నందున ఆ లాభాలను సురక్షితమైన మార్గాలలో పెట్టుబడి పెట్టటం మంచిది. మీ భాగస్వాములతో మరియు ఉద్యోగులతో సామరస్యంగా వ్యవహరించడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. కుంభరాశి విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత మరియు ఓపిక చాలా అవసరం. వ్యక్తిగత లేదా కుటుంబ సమస్యలు మీ మనసును చదువుపై నుండి మరల్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పరీక్షలు లేదా ప్రాజెక్టుల విషయంలో చివరి నిమిషంలో హడావడి పడకుండా ముందు నుండే ప్రణాళికతో, సన్నద్ధతతో ఉండాలి. మీ ఉపాధ్యాయులు లేదా కుటుంబ సభ్యుల మార్గదర్శకత్వం మీకు ఎంతగానో సహాయపడుతుంది. వారి సలహాలను వినయంతో స్వీకరించండి. నియమాలను, క్రమశిక్షణను పాటించడంపై ఎక్కువ దృష్టి పెట్టండి. తర్కంతో ఆలోచించి
కష్టమైన సబ్జెక్టులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆకస్మికంగా కొన్ని విషయాలలో మీకు ఆసక్తి పెరగవచ్చు లేదా ఒక క్లిష్టమైన సమస్యకు సులభమైన పరిష్కారం దొరకవచ్చు. ఇది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు కుంభరాశివారు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు: మొదటిది, ఆరోగ్యం. ఏ చిన్న అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. రెండవది, తొందరపాటు. ముఖ్యమైన నిర్ణయాలలో హడావుడివద్దు. మూడవది, చట్టాన్ని గౌరవించడం, నిబంధనలను ఉల్లంఘించవద్దు. నాలుగవది, వ్యక్తిగత జీవితం మరియు వృత్తి జీవితాన్ని వేరువేరుగా చూడటం, ఒకదాని ప్రభావం మరొకదానిపై పడకుండా చూసుకోవాలి. వివేకం, వినయం, ఓపిక మరియు సామరస్యం ఈరోజు మీ విజయానికి మూలమంత్రాలు. ప్రియమైన వారి సలహాలను గౌరవించండి. కుటుంబ జీవితంలో ఈరోజు మీరు చాలా ఓపికగా మరియు అవగాహనతో ఉండాలి. కుటుంబ సభ్యులపై మీకున్న నమ్మకాన్ని, వారికి మీరు ఇచ్చే మద్దతును కొనసాగించండి. ఇంట్లో ఒక శుభకార్యం లేదా మంగళకరమైన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఇది కుటుంబ సభ్యులందర్నీ ఒకచోట చేర్చి ఆనందాన్ని పంచుతుంది. మీరు వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా నిమగ్నమై ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. కుటుంబ పెద్దల మార్గదర్శకత్వం మరియు సలహాలు కుటుంబంలోని చిన్న చిన్న కలహాలను పరిష్కరించడంలో సహాయపడతాయి. వివేకంతో, వినయంతో మాట్లాడటం వల్ల కుటుంబ బంధాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. ముఖ్యమైన కుటుంబ ఆస్తి లేదా ఆర్థిక విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ జీవితస్వామితో సంబంధంలో ఈరోజు పరస్పర అవగాహన మరియు ఓపిక కీలకం. ఇద్దరూ సామరస్యంగా ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. మీ వ్యక్తిగత ఆందోళనలు లేదా ఒత్తిడిని మీ భాగస్వామిపై చూపవద్దు. బదులుగా మీ సమస్యలను వారితో పంచుకోవడం వల్ల మీకు మానసిక భారం తగ్గుతుంది మరియు వారి నుండి మంచి సలహా లభిస్తుంది. వారి మద్దతును, నమ్మకాన్ని పొందటానికి ప్రయత్నించండి. ముఖ్యమైన విషయాల గురించి చర్చించేటప్పుడు తొందరపడకుండా ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడండి. ఇంట్లో జరిగే శుభకార్యాలు మీ ఇద్దరి మధ్య బంధాన్ని పునరుజ్జీవపరిచి మరింత బలోపేతం చేస్తాయి. ప్రేమలో ఉన్న కుంభరాశివారు ఈరోజు చాలా సున్నితంగా మరియు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ భాగస్వామితో సంబంధంలో ఓపిక చాలా అవసరం. లేకపోతే చిన్న విషయాలకే అపార్థాలు తలెత్తవచ్చు. మీ వ్యక్తిగత సమస్యల కారణంగా మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయవద్దు. మీ భావాలను స్పష్టంగా కాని వినయంగా మరియు ప్రేమగా తెలియజేయండి. తొందరపడి బంధాన్ని తెంచుకోవటం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. మీ భాగస్వామి ఇచ్చే సలహా మరియు మద్దతు మీ బంధాన్ని కష్టకాలంలో నిలబెడుతుంది. అవివాహితులకు నూతన సంబంధాల విషయంలో ఆచితూచి అడుగువేయాలి. ఒక వ్యక్తితో ఊహించని పరిచయం ఏర్పడవచ్చు. అయితే వారి గురించి పూర్తిగా తెలుసుకునే వరకు ఎటువంటి వాగ్దానాలు చెయ్యవద్దు. మొత్తంగా కుంభరాశివారు మానవతావాదులు, స్వతంత్ర భావాలు కలిగినవారు, మేధావులు. వీరి ఆలోచనా విధానం ఇతరులకన్నా భిన్నంగా ఒక అడుగు ముందు ఉంటుంది. అయితే వీరి ప్రధాన సమస్య ఏమిటంటే వీరు భావోద్వేగాలకు దూరంగా, కాస్తంత అలూఫ్గా ఉంటారు. ఆగస్టు 8వ తేదీన మీ ఈ గుణమే మీకు కొన్ని సవాళ్లను విసరవచ్చు. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మీ నుండి భావోద్వేగపూరితమైన మద్దతును కోరవచ్చు. కాని మీరు దానిని హేతుబద్ధంగా విశ్లేషించడానికి ప్రయత్నించి వారికి మానసికంగా దూరం కావచ్చు. ఇది అపార్థాలకు దారితీయవచ్చు. కాబట్టి ఈరోజు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి స్థానంలో ఉండి ఆలోచించండి. మీ మేధస్సును పక్కనపెట్టి హృదయంతో స్పందించడం నేర్చుకోండి. మీ ఆలోచనలు వినూత్నంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు వాటికి అట్టుకుపోయి ఇతరుల అభిప్రాయాలను కొట్టిపారేస్తారు. ఈరోజు ఇతరులు చెప్పేది కూడా వినడానికి ప్రయత్నించండి. వారి సాంప్రదాయబద్ధమైన ఆలోచనలలో కూడా కొంత విలువ ఉండవచ్చు అని గ్రహించండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో మమేకమవ్వండి. రోజూ చేసే రొటీన్ పనులు మీకు విసుగు తెప్పించవచ్చు. కానీ మీ దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ క్రమశిక్షణ, నిర్మాణం చాలా అవసరమని గుర్తించండి. మీ మనసు నిరంతరం ఆలోచిస్తూ అతిగా విశ్లేషించటం వల్ల ఆందోళన పెరిగే అవకాశం ఉంది. దీనిని అధిగమించడానికి ధ్యానం చేయడం, సంగీతం వినడం లేదా మీకు ఇష్టమైన హాబీలో మునిగిపోవడం మంచిది. మీ స్వాతంత్రాన్ని మీరు ఎంత ప్రేమిస్తారో ఇతరుల స్వాతంత్రాన్ని కూడా అంతే గౌరవించాలి. అందరితో కలిసి పనిచేయడం, సామూహిక ప్రయోజనం కోసం పాటుపడటం ఈరోజు మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.